Sorry, sir. బాగా ట్రైనింగ్ ఎవరు మాట్లాడతారు నాతో? ఈ పిల్లలు బాగా మాట్లాడతావా? ముందర ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరండి. ఒక 5 minutes. ఏమన్నా పేరు? శ్రీ హైగిరివా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అందరికీ నమస్కారము. మేము శ్రీ హైగిరివా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులము. మా తోటి విద్యార్థులు పక్కన చదువుతున్న వాళ్ళు చాలా కష్టంగా ఉంది. చిన్నపాటి వర్షాలకే మా నీవా నదిలో నీళ్లు పొంగి పొర్లుతుంది. మాకి బ్రిడ్జ్ మరియు మా పాఠశాలకి రోడ్డు కావాలి. మాకి చిన్న ఉద్యోగులు చేసుకునే వాళ్ళు కూలీలకి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. మీరు చిత్తూరు హై రోడ్ వెడల్పులు, నీరు తాగడానికి విద్యార్థులు, తర్వాత నగర పాలిక సుందరీకరణ మా చిత్తూరు జిజిఎం గారు చేస్తున్నారు. అలాగే మా తేనబండ వంక మీద బ్రిడ్జ్ వేసి మా పాఠశాలకు రోడ్ వేస్తే మేము మీ కృషి మేము చాలా సంతోషిస్తాం. ఆశలు తీస్తారని మేము భావిస్తున్నాం. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. మేము హైగ్రీవా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యొక్క విద్యార్థులము. చిన్నపాటి వర్షాల వలన మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. చిన్నపాటి ఉద్యోగస్తులు, కూలీలు, ఆరోగ్యం సరిలేని వారు, విద్యార్థులు వంకలో వర్షం రావడం వలన ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాము. దీని వలన 100 మీటర్ల దూరం వెళ్ళడానికి టౌన్ కు దాదాపు మేము 15 కిలోమీటర్లు చుట్టి వెళ్ళి వచ్చి దాని వలన 400 నుండి 500 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇది పేదవారికి సముచితం కాదు. కాబట్టి మా యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మాకు పాఠశాల వెళ్లే దోవలో రోడ్డు వేయించి వంకపై బ్రిడ్జ్ కట్టిస్తున్నారని ఆశిస్తున్నాము. ఈ కాంక్ష గురజాల ఎమ్మెల్యే గారికి ఆంధ్రప్రదేశ్ కే అపారమైన నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ కి ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.
ఎవరు చేస్తావు ఓటు రోడ్డు శాంక్షన్ అయింది, మీ స్కూల్కి రోడ్డు శాంక్షన్ అయింది. వర్ష ప్రభావం వల్ల వేయలేదు. ఖచ్చితంగా 2-3 రోజులు ఎండ వచ్చిన తర్వాత మీకు ఏరియాలో ఉండడం వల్ల పైన ఎప్పుడైతే ఫ్లడ్ వస్తుందో ఆ ఫ్లడ్ కారణంగా పై ఉన్న కాలనీలు కావచ్చు, గంగా కాలనీ కావచ్చు, లేదా అలాగే కనెక్టింగ్ ఉన్న అన్ని గ్రామాలకు కూడా ఇది చాలా లో లేయింగ్ ఏరియాలో ఉండే. దీనివల్ల ప్రతిసారి ఫ్లడ్ అయినప్పుడు 45 రోజులు ఇక్కడ ఉన్న ప్రజల తీవ్ర ఇబ్బందులకి గురైతా ఉండారని ఇదివరకే నాకు నోటీస్ వచ్చింది. నేను అనేక సందర్భాల్లో ఇక్కడికి విజిట్ చేసినప్పుడు ఇక్కడ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీలో భాగంగానే నేను అసెంబ్లీలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాను. ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. సో ఇది వచ్చి ఒక ప్రాసెస్. ఏదైతే రిటర్నింగ్ వాల్ చేసి బ్రిడ్జ్లు కట్టాలో ముఖ్యమంత్రి గారి నుండి ఫైనాన్స్కి వెళ్ళింది. ఫైనాన్స్లో క్లియర్ అయి వచ్చిన తక్షణం నీవా నది అటు ఇటు రిటర్నింగ్ వాళ్ళు 4 సుందరంగా ఉండే బ్రిడ్జ్లు, ఈ నీవా కాలువ చుట్టూ అటు ఇటు కూడా ఖచ్చితంగా మంచి రోడ్స్ యాక్సెసిబిలిటీ ఉండే విధంగా, ఇంకొన్ని జాగాల్లో ప్రైవేట్ జిమ్స్ పార్కులు చేసే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. దాని శాంక్షన్ కూడా వచ్చింది. ఫైనాన్స్ క్లియరెన్స్ అయిన తక్షణం నీవా నది పనులు చేపట్టడానికి ఎమ్మెల్యేగా నేను మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము. కూటమి ప్రభుత్వంలో ఏదైనా హామీ ఇస్తే ఖచ్చితంగా అది నెరవేరుస్తుంది. నెరవేర్చే బాధ్యత మా పైన ఉంటుంది. అది ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పే మాట కాదు ఇది. మేము శాంక్షన్ లెటర్ని కూడా మీకు ఏదైతే ఆ శాంక్షన్ లెటర్ ఉందో దాంట్లో సాయంకాలం నేను మన నాయకుల దగ్గర పంపిస్తాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు కోరుకున్నట్టు ఈ బ్రిడ్జ్ని డబుల్ వెడల్పు చేసి బ్రిడ్జ్ కట్టించి మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం నా పైన ఉందని మీ అందరికీ తెలియదు. ఇప్పుడు వినాలి ఒక్క నిమిషం. ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు అవుతుంది తల్లి? ఇల్లు కట్టేకి పర్మిషన్ తీసుకుంటావా అట్లా కట్టేస్తావా? ఇప్పుడు ఈ నీవా నది నేను వచ్చి ఎన్ని రోజులైంది ఎమ్మెల్యేగా? 1.5 సంవత్సరంలో మీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడి ఇది శాంక్షన్ చేసినాను అంటే నా డ్యూటీ. మనము ఇల్లు కట్టే విధంగా నీవా నదిని కట్టే కయ్యాలి. ఉండిలే నీవా నది కట్టాలి అంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ దాకా ప్రజలు ఎన్క్రోచ్ ఉంటుంది. వాళ్ళని కాదమ్మా, వాళ్ళని ఒప్పియాలి. బ్రిడ్జిలు కట్టాలి, కట్టే వాళ్ళు రావాలి, ఎస్టిమేట్ కావాలి, కాంట్రాక్టర్. మన ఇల్లు కట్టాలంటేనే మున్సిపాలిటీలో పోయి అప్రూవల్ తెచ్చుకోవాలా. ఇల్లు కట్టాలంటే మేస్త్రి, కాంట్రాక్టర్, డబ్బు బ్యాంకులో తీసుకుంటామా? ఇది ప్రజల సమస్య. ₹1, ₹2 కాదు, 180 కోట్లు కావాలి అంటే ప్రభుత్వంలో అన్ని శాంక్షన్లు వచ్చి కట్టాలి అంటే టైం పడుతుంది. మనం ఈ రోజు కనేసి బిడ్డకి పిల్లని చూడమంటే బిడ్డ 25 ఏళ్ళు పెరిగితే కదా పిల్లని ఇచ్చి పెళ్లి చేసి. మీరు విరుద్ధంగా మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను. ఒక ఎమ్మెల్యే అంటే అది వినాలమ్మా. ఇప్పుడు మీరు అడిగినప్పుడు మీకు సమాధానం నేనేమన్నా అది పంచేదా? మిఠాయిలు పంచమంటే వినమ్మా. యాడ్ చేయమంటావా? ఉందా పక్క రోడ్డు? ఎవరి కోసం ఇచ్చింది? ఎవరి కోసం ఇచ్చింది? మీ సమస్యకే కదా బ్రిడ్జ్ పెరిగింది. వినాలమ్మా, చూడమ్మా, నేను చెప్పేది వినాలి తల్లి. మీరు మీ ఆవేదన మాట్లాడతారు, తప్పులేదు. నేను ఏం చెప్తే కూడా వింటే కదా. ఇప్పుడు మీరు నన్ను ఏమైనా ఇవ్వండి సార్ అన్నావు అనుకో, 5,000-10,000 అంటే జేబులో ఎత్తి ఇచ్చిపోతా. మీరు అడిగేది మాకు సంబంధంలే, మేము ఆ పక్క ఉండం. మరి ఈ పక్క వాళ్ళ కోసమే కదా పని చేసింది. ఎక్కడైనా ప్రజలు నా ప్రాంతం అనిలే, నాకు సమస్య. అది ఆ కాలనీ వాడైనా ఈ కాలనీ వాడైనా ఎమ్మెల్యేకి అందరూ సమానమే. నేను ఈడ లేకపోయినా అధికారులందరినీ పెట్టి ఎప్పుడైనా అధికారులు ఈ మాదిరి పనిచేసినారా గడిచిన 2 ఏళ్లలో? కాదమ్మా, నేను ఊర్లో లేకపోయినా వాళ్ళకి 24 గంటలు వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మీ అందరికీ భోజనాలు పెట్టి మేము చెప్పినానా? ఇక్కడే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉండమన్నానా? పోలీసు వారు ఇక్కడే ఉన్నారా? మొత్తం మా పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వం మొత్తం ఈడే ఉండిందా? ఈరోజు నేను ఎందుకు వచ్చినా?
మీ సమస్యలు తెలుసుకొని సమస్యను తీరుస్తా. కాకపోతే ఒకటి చెప్పి నువ్వు ఒకటి చెప్పి వాళ్ళు నేను మీ ఒక్కొక్కరిగా చూసేకి మీ ఇంటి సమస్య అయితే పర్సనల్, ఇది ప్రజల సమస్య. ప్రజలకు కూడా అర్థం కావాలి. ఇది ₹1 ₹2 బ్రిడ్జ్ కట్టేది అయితే నేను కడతా రేపు పొద్దున. ఇది కోట్లతో సంబంధించింది. రిటర్నింగ్ వాలేసి ఏ ప్రభుత్వంలో కూడా నాయకులు సరైన రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు నేనేం చెప్పినా నాకు ఇన్ని కోట్లు శాంక్షన్ చేయాలి, రిటర్నింగ్ వాల్ కావాలి, బ్రిడ్జ్లు కావాలి, అది కూడా ఆషామాషి పైపులు వేసేసి ఏదో ప్రజలు అడిగారు కదా రోడ్ వేసి కాంట్రాక్టర్కి డబ్బులు చేసి ఎమ్మెల్యే డబ్బు చేసుకోపోని రాలే. 4 రోజులు లేట్ అయినా కూడా దానికి పరిష్కారం 50 ఏళ్ళు ఉండాలి. అదేం నా ఇంట్లో డబ్బు కాదు, మీరు కట్టే ట్యాక్స్లు ప్రజల డబ్బే మేము తెచ్చి జాగ్రత్త చేయాలి. ఆ జాగ్రత్త చేయాలి అంటే జాగ్రత్తగా ఆలోచించాలి. నిజం అనేది నిలకడ పైన తెలుస్తుంది, అబద్ధం అయస్కాంతం లాంటిది, ఇమీడియట్ అతుక్కుంటుంది. ఎవరో బుడబుడ మాటలు చెప్పే వాళ్ళు 4 వస్తారు, వాళ్ళు ఏమో మాట్లాడతారు, వాళ్ళకి అధికారం ఉండింది, వాళ్ళు ఎందుకు చేయలే? ఈ రోజు రేపు మేము వస్తే చేస్తాము. అరే నువ్వు మాకంటే ముందు ఉంటివి ఎందుకు చేయలే? రేపు చేస్తాం, నేను ఇప్పుడు చేస్తా. రేపు ఎవరికి ఛాన్స్ ఇవ్వను. బాగా వినండి, రేపటికి ఫలానా మేము చేస్తాము అనేకి ఎవరికి అవకాశం ఇవ్వను. నేను ఆల్రెడీ హై రోడ్డు కొడతా ఉన్నానా, గాంధీ రోడ్డు కొడతా ఉన్నానా, కొంగారెడ్డిపల్లి రోడ్డు కొడతా ఉన్నానా అంటే అర్థమేమి? ఒక జాగాలో చేస్తా ఉన్నాం కదా, నిద్రపోలే. ప్రజలు నాకు మొత్తమే ఓటు వేయము అన్నారు ఎవరో రోడ్డు కొట్టేస్తే. నాకు ఓటు వేయొద్దండి, నేను రాజకీయం పైన ఇంట్రెస్ట్ లే, నేను అభివృద్ధి చేయనే ఉండా. అభివృద్ధి చేసినాక ప్రజలు ఇష్టపడితే ఓటు వేయని ఆ రోజు అడుగుతా. ఈ రోజు రాజకీయం ఎందుకు? నేను మిమ్మల్ని అడిగినా మీరు నాకు ఓట్లు వేసినారు, నేను చెప్పిన పని చేయాలి. స్మార్ట్ సిటీ చేస్తాను అని అందరికి మాట ఇచ్చిన. స్మార్ట్ సిటీ అంటే ఏమే? పైపులు తెచ్చిన 4 వేసి పైన మళ్ళీ రేపు వస్తే అడుగుతారు సార్ మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. శాశ్వత పరిష్కారం అంటే 4 రోజులు లేట్ అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు అమరావతి కడతాము అన్నారు, మీ మాదిరి ప్రజలు రైతులంతా ఇచ్చినారు. 5 ఏళ్లలో ఆయన అన్ని శాంక్షన్లు చేసా, రోడ్లు వేసా, మన ఊరు నుండే పరిపాలించాలని అసెంబ్లీ కట్టా. అదే అసెంబ్లీకి మేము పోతా ఉన్నాము. ఇంకొక దొర ఏం చెప్పినాడా? అసెంబ్లీ కట్టలే, కాంపౌండ్ కట్టలే, రోడ్ వేయలే, ఏమీ చేయలే. కర్నూలు రాజధాని అనే, వైజాగ్ రాజధాని అనే, వైజాగ్ కాదమ్మా డేటా సెంటర్ వచ్చినా, వైజాగ్ ఏమొచ్చినాయి? ఏమీ రాలే. ఈరోజు మీ అందరి కళ్ళ ముందర ప్రధానమంత్రి వచ్చి కర్నూలులో ఉండారు. నేను మా ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు అక్కడ ఉండాలి. నేను పోకుండా ఇక్కడ ఎందుకుండా? ప్రజల సమస్య నాకు ఇంపార్టెంట్, తీర్చాలి. నేను ఆ రోజు ఇక్కడ ఉండుండలే, ఈ రోజు పొద్దునే వచ్చి అన్ని వాటిలో ఎందుకు తిరుగుతూ ఉండా? శాశ్వత పరిష్కారం చేసే సమయం పట్టచ్చు, కానీ మీకు మంచి జరుగుతుంది. తాత్కాలికం చేసేది 4 రోజులు ఉండిపోతుంది. ఈ డబ్బు కూడా ఎవరిదే? మీదే కదా. మీ డబ్బును వృధా చేసిపోతే నాకేమో? నేను చేసే పని మీకు ఈరోజు తెలీదు, కొంచెం సమయం పడుతుంది. ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండగానే ఈ 3 ఏళ్ళ లోపల రిటర్నింగ్ వాల్ అవుతుంది. ఎవరెవరు ఎన్క్రోచ్ ఉంటారో మొత్తం కొట్టిపిస్తాను. కొట్టే క్రమంలో వచ్చి నేను ఓటేను, మేము ఆ పార్టీకి పోతే పోనీ, ఏ పార్టీకి పోనీ, ఎవరికి ఓటేయకపోయినా నేను బాధపడిన. అభివృద్ధిలో కాంప్రమైజ్ కాను. మొత్తం కొట్టేసి మీ అందరూ వాకింగ్ చేసే కూడా రెడీ చేస్తా. కాదు మీ స్థలం, అది నాది కాదు. ప్రభుత్వ స్థలాలు ప్రజల స్థలము, ప్రజలే ఆక్యుపై చేసినారు. దాంట్లో కొందరు ప్రజలు, వారిని నేను స్పేర్ చేయను. మొత్తం కొట్టిపిచ్చి నేను విదేశాలు తిరిగింది ఊరికే తిరిగి వచ్చేకపోను. అక్కడ అభివృద్ధి ఏం జరిగింది, ఎలా చేసినారు, ఇక్కడ ఎలా చేయాలి, ఇన్నేళ్ళు ఎందుకు అభివృద్ధి చెందలేదంటే తాత్కాలికం. ఇలా వస్తారు మీరు గబా 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 అని అందరూ మాకు అదిలే ఇదిలే రోడ్ ఇలా లైట్ ఇలా 4 లైట్లు 4 రోడ్ వేస్తారు, మీ డబ్బు కాజేసిపోతారు. కాదు కాదు, అదైనా కూడా ఎట్టబడితే అటు వేసిపోతే ఏమవుతుంది? ప్రజల సొత్తమ్మా. ఇప్పుడు మీరు కట్టిన ట్యాక్సే. నేను ఏమన్నా ఉంటే దాన ధర్మం కింద 4 రూపాయలు సహాయం చేస్తా మంచి మనసుతో, కానీ ప్రజల సొత్తుని ప్రజలకు ఖర్చు పెట్టే కాడ కాంప్రమైజ్లే. మంచి పని చేయాలంటే సమయం పడుతుంది. ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ ఇప్పుడు మీకు మాట ఇస్తా ఉండా, మీరు అడిగిన బ్రిడ్జ్, మీరు అడిగిన ఎన్క్రోచ్ల పేరుకి ముందు ఒకసారి నేను ఇటాచ్ పెట్టి క్లీన్ చేసినానా, దానివల్ల ఇబ్బంది లేకుండా నీళ్ళు వెళ్ళిపోయినాయా? ఈరోజు అంటే ఆ నీళ్ళు ఈ రోజు వస్తుందని ఆ రోజు చేసిందమ్మా. ఆ రోజు చేయకపోయింటే ఈ రోజు ఇంకా ఎక్కువైపోయి వచ్చేసి ఉంటుంది. ఆ రోజే తాత్కాలికంగా చేసినాం కాబట్టి సర్వేలు అయినాం. ఇది నాకెందుకు వచ్చింది? ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఫ్లడ్ అయిపోతే నన్ను అక్కడ ఇన్ఛార్జిగా వేసినాడు. నేను అక్కడ పోయినా, ఎందువల్ల వచ్చింది అన్ని విచారించిన. వాల్ కట్లే, ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ అయిపోయినాయి. పోగినప్పుడు బయటకు వచ్చి ఇళ్లలోకి వచ్చినాయి.
అది గుర్తించి నేను వచ్చి ఇదంతా క్లీనింగ్ చేసిన. ఈ రోజు ఏం చెప్తున్నా, మీరు ఏదో అడిగినారని తాత్కాలికంగా బొంబాయి మాటలు చెప్పను. చిత్తూరు మాట ఏమి చేసేది న్యాయంగా చేస్తే 4 ఏళ్ళు బాగుంటుంది. ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు నేను వచ్చింది తాత్కాలికంగా ఏమి చేయాలో అది కమిషనర్ గారు, మేయర్ గారు అందరిని ఎందుకు తడుకొని వచ్చిండ. మా ఏరియా ఈ వార్డు నుంచి చెడ్లపల్లి నుంచి సంతపేట నుంచి ఈ గంగా కాలనీ నుంచి అంతా వచ్చి షార్ట్ వెళ్ళిపోతాం. ఇప్పుడు కొట్టేస్తున్నారు ప్రెసిడెంట్ ఆ బ్రిడ్జి. ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం ఎక్కువ అయిందంటే ఈ బ్రిడ్జి కొంచెం ఎక్కువ అయిందంటే నీళ్ళు ఎక్కువ కాదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఇటాచ్లు పెట్టి క్లియర్ చేయమంటా ఉండా. ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. రేపటికల్లా నీళ్ళు రాదు. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ మా తరఫున, మా వార్డు తరఫున, ఆ పక్క తాతంగా నచ్చిపోవాలి. పిల్లలు ఉన్నారు, చిన్న క్రికెట్ రావాలా. ఇప్పుడు ఒకే ఒక నిమిషం నచ్చిపోయిందని చాలా తెలియదు. 4 గంటలకు కూడా వ్యాపారస్తులు పోయేవాళ్ళు ఎక్కువ. రోడ్డు బాగాలేదు. టెంపరవరీ రోడ్డుకి మీకు ఇబ్బందిగా ఉంటే ఇప్పటికిప్పుడు జల్లి ఒక 5-10 రోజులు తెప్పించి అలసగా పోసి ఏమన్నా. అది కమిషనర్ గారు మొన్న వీడికి వచ్చి చూసినప్పుడు ఆ దారిలో పోయినాం. అది నేరుగా విజయలక్ష్మి కాలనీ కాడికి విజయలక్ష్మి కాలనీకి మట్టి గుంతలు ఉంది. కొంచెం దానికి కొంచెం జేసీబీ పెట్టి క్లీన్ చేసి కొంత జల్లి చేస్తే టెంపరవరీగా. ఇది పర్మనెంట్, అది టెంపరవరీ. ఎవరు చూసేది అది సార్? వెంటనే చేయమని మేము వచ్చి కారులో వచ్చి అటు పోయి తిరిగేసాం. ఎంపీ అక్కడ వెంకటరామరెడ్డి ఇమ్మీడియట్ 1 గంటలో చేపిస్తాను మీ ముందరే. చెప్పినావు కదా భరోసా ఉంటుంది సార్. అమ్మ చేసేకి పర్మిషన్ రావాలి. బాగా వినాలి. నువ్వు ఇల్లు కావాలి మాకు రేకులు అన్నావు అనుకో, నీకు ఒక లారీ పంపించి రాత్రి చేపిస్తా. ఇది రాత్రి చేసేట పని కాదమ్మా, చేపిస్తా. లేదా ఎంపీ గారు సరే ఓకే ఒక పని చేయండి. కిలోమీటర్ పోలా పక్క, అందుకే ఇంకేం లేదు. చెప్పా నేను ఇమ్మీడియట్ గా జల్లి పంపిస్తా. తాత్కాలికంగా జల్లి చేసి వాళ్ళు పోయి వచ్చే జల్లి పక్కన మట్టి ఉంది చూడు, అదే మిక్స్ చేసి అదే పిల్లలు చిన్నప్పుడు మాకు చాలా ఇబ్బంది. మా వార్డు దగ్గర చిన్న పిల్లలంతా భాషాబాయ్ ఇప్పటికిప్పుడు పైపులు వేస్తే వాన వస్తుంది. బాగా వినో, మళ్ళీ కొట్టుకోపోతుంది. కాదు మళ్ళీ నీళ్ళు వచ్చేస్తే ఇబ్బంది. ఒక 4-5 రోజులు ఆగితే వర్షాలు తగ్గిపోతే శాశ్వత పరిష్కారం చేసేస్తా. ఇప్పుడు టెంపరవరీగా విజయలక్ష్మి కాలనీ కల్లా రోడ్ రెడీ చేస్తారు. ఆ రోడ్ చేపి రోడ్ రెడీ చేస్తారు. పోయినామంటే 6 కిలోమీటర్ వస్తుంది. ఈ పక్క పోయినామంటే 10 కిలోమీటర్. విజయలక్ష్మి కాలనీ కల్లా పండి భాష మేము పోయి చూసినాము. ఆ రోడ్డు కానీ వేస్తే టెంపరవరీగా విజయలక్ష్మి కాలనీ కాడ స్కూల్ ఉందా, రోడ్లో వెట్ మిక్స్ వస్తుంది. వేసుకొని రోడ్ అంతా లెవెల్ చేసి మీకు తాత్కాలికంగా రెడీ చేస్తారు, చేయించుకోండి.